ఓం నమో భగవతే వాసుదేవాయ. హరిబాల్ ఎవరన్నా హరిబాల్ మందిలో మాట్లాడుతుండే నెమ్మదిగా ఉండమండి. సెల్ ఫోన్లో మందిరంలో సెల్ ఫోన్ మోగకూడదు. మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఉండమాకండి, కొద్దిగా కింద పోయి కూర్చోండి. రత్నమ్మ మాట్లాడమాకండి. ఎవరు ఇక్కడ ఒక అరగంట సేపు క్లాస్ ఉంటుంది. ఎవరైనా చూసుకోండి దగ్గరుండి. ఎవరైనా అర్జెంట్ పనులుంటే మీరు కిందకు పోయి మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడమాకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఆడవాళ్ళు ఒకళ్ళు कोई गप्पे मार रहे हैं तो बंद करो, चुप करो. మధు అనవసరంగా మాట్లాడుతూ సెల్ ఫోన్లో నా పనిగా అయ్యాయి. కొంచెం చూసుకుంటూ ఉండే సైలెంట్గా ఉంచడం. కూర్చో, ఒక అరగంట సేపు ప్రశాంతంగా ఉండి వినండి. మనం ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయం కంఠస్థం చేయాల్సిన శ్లోకాల్లో ఒకటి. చెప్పండి. 8వ అధ్యాయం 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం, త్యజంతంతే కలేవరం, త్యజంతంతే కలేవరం, అంతమైవేతి కౌంతేయ, అంతమైవేతి కౌంతేయ. సదా తద్భావ భావిత, సదా తద్భావ భావిత, యం యం వాపి స్మరన్ భావం. అదే ఎవరైనా టెంకాయ తెస్తే అదేండి, అదే ఆయన పూజారి చెప్పు టెంకాయ కొట్టి. యం యం వాపి స్మరన్ భావం, త్యజంతంతే కలేవరం, తంతమైవేతి కౌంతేయ, సదా తద్భావ భావిత. వినేవాళ్ళంతా ముందుకు వచ్చేయండి. ఆ పక్క నుంచి పోతారు, అడ్డం లేకుండా మనకి ముందుకు వచ్చేయండి. వాళ్ళ ఆ పక్క నుంచి అటు నుంచి అడ్డపోతారు. అరే మేకువే మధు, వాళ్ళందరూ అటుపక్క నుంచి ముందుకు వచ్చేయండి. అందరూ మధ్యలో నుంచి వాడు పోకుండా. మధు అక్కడ లైన్ ఏర్పడి అటు నుంచి వచ్చేవాళ్ళు అట్లా వచ్చి దర్శనం చేసుకుని వెనకపోతూ ఉంటారు. ముందుకు వచ్చేయండి, క్లోజ్ చేసేయండి. ఇది తీసేది హరిబాల్, తీసేది మధ్యలోంచి పోనీ మాకండి ఎవరిని. ఇంకా ముందుకు వచ్చేయండి. జనాలు అటు పోతే అట్లా పోతూ ఉంటారు. హరిబాల్ అటు అడ పోనీ మాక ముందు రండి. నాన్ సెన్స్. ఎవరిని మధ్యలోంచి పోనీ మాకండి. అటు నుంచే వస్తారు, అటు నుంచే పోతారు. క్లోజ్ చేసేయండి, ముందు రండి. ఇంకా మధు పోయేవాళ్ళ వచ్చిపోయేవాళ్ళందరూ అటు నుంచి పంపిస్తూ ఉండే. అక్కడ కూర్చో, నువ్వు కావాలంటే అక్కడ కూర్చో. జనాలు మధ్యలో జనాలు తిరిగినాయి మాకు. ఇది 8వ అధ్యాయంలో 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం, త్యజంతంతే కళేవరం, తంతమైవేతి కౌంతేయ, సదా తద్భావ భావిత.
మీరు ఈరోజు ఏకాదశి అని చెప్పి కొద్దిగా ఎక్కువ మంది వచ్చారు. మీరు భగవంతుడిని మోసం చేయలేరు. ఎవరైనా భగవంతుని మోసం చేయగలరా? ఎవరు చేయలేరు. ఏదో సంవత్సరంలో ఒకసారి కనిపించి నువ్వు మాకు కావాలయ్యా, ఆయన కూడా అంటాడు నేను చూస్తాలే. మీరే సంవత్సరంలో ఒకసారి వస్తే ఆయన కూడా మిమ్మల్ని అటు కూర్చుని నేను తర్వాత చూస్తాలే అంటాడు. అంటే ఎవరైతే భగవత్ ప్రాప్తి కావాలా, బయటికి అరివాల్ అనన్య చెప్పు, బయటికి తీసుకెళ్ళి పిల్లలు గొడవ చేసేటట్టు. మీకు తెలుసు, మనకి ఎవరైతే ప్రియమైనటువంటి వాళ్ళు, మనకి దగ్గరైనటువంటి వాళ్ళు మేము గమనిస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళందరినీ పని లేకుండానే కొడుకు కూతురికి వాళ్ళు ఏదో అమెరికాలోనో లేదా తిరుపతిలోనే ఇక్కడ చదువుకుంటాడు. వాళ్ళకి రోజుకి 3-4 మాటలు ఫోన్ చేసి ఈరోజు పొద్దున బాగానే తిన్నావా, ఏం తిన్నావు, సాయంత్రం ఏం చేసావు, ఏమవుతుంది, అవసరమేం లే. కానీ మనకి కూతురు కొడుకు అంటే ప్రేమ కాబట్టి పని లేకపోయినా రోజుకి 4 సార్లు ఫోన్ కొడుతూ ఉండడు. మరి దేవుడి విషయంలో మనకు అసలు దేవుడు అంటే తెలియదు. మనం మనసు దేవుడు పెట్టుకోవడం ఎట్లా అది తెలియదు. కానీ మనకి దేవుడు కావాలా. దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు కావాలంటే దేవుడు ఇక్కడికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పోయి అసలు విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి భగవద్గీతను తెలుసుకోవాలి అనే కదా. ఎవరైతే నిజంగా అసలు దేవుడిని ఎందుకు వెతకాల, ఎందుకంటే ఈ సంసారంలో ఈరోజు ఈ శ్లోకంలో కూడా అదే, చనిపోయేప్పుడు మనం ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి ప్రేమతో, ఎలాంటి మోహంతో చనిపోతాం, దాన్ని బట్టి మనం వచ్చే జన్మ. ఈ జన్మలో పెళ్ళాం బిడ్డలతో పూసుకుని తిరిగి ఆఖరిలో చనిపోయిన తర్వాత దేవుడు కావాలంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు. మగాడికి ఆడ జన్మ, ఆడదానికి మగ జన్మ. మనకి మనిషి జన్మ పొందే ఆ భాగ్యం గొడ్డు మాంసం తిని సారాయిలు తాగి సినిమాలు చూసి వీళ్ళకి మళ్ళీ మనిషి జన్మ కూడా దొరకదు. అంటే మనిషి జన్మ బాధ్యతతో కూడినటువంటిది. మనం ఆయన కూడా భగవద్గీత నుంచి తెలుసుకోవాలా, మానవ జీవితాన్ని ఎలా గడపాలా. పిల్లకాయలు స్కూల్కి పోయి డబ్బు సంపాదించడం నేర్చుకుంటారా, నేర్చుకోరా? నాయన బీటెక్ నువ్వు ఆ సివిల్ ఇంజనీర్ చేస్తే నీకు ఉద్యోగం రాదు, అది సాఫ్ట్వేర్ ఉద్యోగం అంట, అది చేసామంటే నీకు కట్టలు సంపాదించుకోవచ్చు అంటే అది చదువు. అంటే డబ్బు కావాలంటే ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏ చదువు చదివితే మనకి డబ్బు సంపాదించుకోవచ్చు. అదే రకంగా ఏం చేస్తే మనకి దేవుడు దొరుకుతాడు అది తెలుసుకోవాలి. భగవద్గీతలో మనం దేవుడు ఆయన ఎవరు, ఆయనకి దగ్గర అవ్వాలంటే చనిపోయేప్పుడు తలకాయ ఫెయిల్ అవుతూ ఉంటుంది, గుండెకాయ ఫెయిల్ అవుతూ ఉంటుంది, ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతూ ఉంటాయి, మూత్రపిండాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి ఎప్పుడు కూడా చావు అనేది ఒక్కసారే వస్తుంది అనే కదా. ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. కానీ మనం తయారై లేకపోతే మనకి అంత గాబరా పడిపోతాం. అంటే ఒక పిల్లాడు 4 ఏళ్ళు సినిమా పాటలు ఇంట్లో క్రికెట్ చూస్తూ కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ వచ్చేప్పటికి గుండుస్తున్నా అవునా కదా. ఎవడైతే తయారవుతూ ఉంటాడో 4 ఏళ్ళు చక్కగా తయారవుతూ ఉంటాడో వాడికి తెలుసు, ఓ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇలా రాయాల. అలాగే చావు అనేది మనకి 5 ఏళ్ల తర్వాత ఒకసారి ఎగ్జామ్ వస్తుంది. మీ 5 ఏళ్ళు మీరు ఎలగదీసింది ఏంది అప్పుడు బయటపడుతుంది అది అవునా కదా. 5 ఏళ్ల దాకా మనకి తెలియదు ఎవడు చదువుకుంటున్నాడు, ఎవడు చదువుకోవట్లేదు, ఎవడు తలకాయలో ఈ చెత్త అంతా అది ఇది చేస్తున్నాడు. ఎగ్జామ్ అప్పుడు ఎవరైతే చక్కగా క్రమశిక్షణతో ఉండి గురువుల దగ్గర ప్రొఫెసర్ల దగ్గర ఉండి సార్ అది అడిగి ఇది అడిగి ఇట్లా నేర్చుకున్నారు అంటే దట్ ఈస్ డైనమిక్ యాక్టివ్. ఎవరైనా ఎగ్జామ్లో వాళ్ళు చక్కగా పెద్ద సక్సెస్ని కొట్టాలంటే వాళ్ళ అధ్యాపకులకు దగ్గరగా ఉంటావు, తర్వాత వాళ్ళ దగ్గర జాగ్రత్తగా వింటావు,
వాళ్ళకి ఈ అబ్బాయి మంచి స్టూడెంటు అన కదా తెలుస్తూ ఉంటుంది. ఎవరు మంచి స్టూడెంట్స్, ఎవరు మంచి స్టూడెంట్స్ కాదు. ఎవరైతే ఏ పనికైతే కాలేజీకి పోతున్నారో ఆ పనినే వాళ్ళు ప్రధానంగా పెట్టుకొని ఈ కాలేజీ రాజకీయాలు, అక్కడ క్రికెట్లు లేదా అక్కడ ఎంటర్టైన్మెంట్లు ఇవి కాకుండా అదే రకంగా జీవితానికి మీకు చెబుతున్నట్టుగా ఇంజనీరింగ్ కాలేజీలో 4.5 ఏళ్ల తర్వాత పరీక్ష ఉంటుంది. ఇక్కడ మానవులకి పరీక్ష చచ్చేప్పుడు అంట అని భగవద్గీతలో. ఎవడు ఎలా బతికాడో అదంతా బండారం బయటపడుతుంది. అది చనిపోయేప్పుడు తెలిసిపోతుంది ఎవళ్ళ మనసులో ఏం పెట్టుకున్నారో. అందుకని ఈరోజు శ్లోకంలో ఆయన చెప్తాడు, ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనిషి ఎటువంటి ఆలోచనలతో ఏది స్మరించునో అతడు దానిని బట్టే నిశ్చయముగా జన్మను పొందును. కానీ మామూలుగా మనం అంతా కూడా మీకు నేను అంటా అనుకోండి, మీరు మానవ జన్మను పొందారు, మీరు సిగరెట్లు తాగుతున్నారు లేదా మాంసం తింటున్నాం, వచ్చే జన్మలో మనం ఏ గొర్రె జన్మం ఏ పులి జన్మం ఎత్తారనుకోండి. లయన్స్ క్లబ్ ఎందుకు పెట్టారు? అదే పెద్ద లైన్ అయిపోతే ఏదో మంచిది అనుకుని లేదా లయన్స్ క్లబ్ అంటే మీరు కృష్ణ క్లబ్ అని పెట్టచ్చు, రామా క్లబ్ పెట్టచ్చు, మీరు గౌరంగ క్లబ్ అని పెట్టచ్చు. లయన్స్ క్లబ్ అంట. వాడు సిండికేట్ బ్యాంక్ వాడు వాళ్ళు కుక్కని, అయ్యా మీ లోగో ఏంటంటే ఒక కుక్క కూర్చుని ఉంటుంది అంటే మేము కుక్కలాగా పనిచేస్తాం అని చెప్పి. అంటే వచ్చేది సిండికేట్ బ్యాంక్ వాళ్ళు కుక్కని వాళ్ళ లోగోలో పెట్టారు. వాళ్ళని అడగండి పోయి, సార్ మీరు మీ బతుకంతా మీ బ్యాంకు లోగో కుక్కని స్మరిస్తూ ఉంటారు, వచ్చే జన్మ మీకు కుక్క జన్మ దొరికితే అఫెండ్ అవుతాడా లేదా? ఏమో అట్ట మాట్లాడుతావు నేను కుక్క జన్మ. మనిషి జన్మ ఎత్తిన తర్వాత వెనకాల మళ్ళీ పడిపోయి కుక్క జన్మకి ఎవడు పోవాలనుకుంటాడు? ఏముందని అక్కడ? కుక్క జన్మ ఎత్తే మనం వేళాపాళ లేకుండా బజార్లో ఆడ కుక్క ముడ్డి వాసన చూసుకుంటూ తిరగాలి అక్కడ, అంతే కదా. కుక్క జన్మ ఎత్తే మీరు ఎప్పుడైనా కుక్కలను గమనించారా? ఏ కుక్క కనబడితే ఆ కుక్క దాని ముడ్డి దగ్గరికి ఎటా ఉంది వాసన ఇక్కడ అంతే కదా. అంటే ఎవరైతే శరీర సుఖాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో దీని మొహం ఎట్లా ఉంది, దాని మొహం ఎట్లా ఉంది, ఎట్లుంటుంది, ముసలితనం వస్తే మొహం చూడడానికి అసహ్యంగా ఉంటుంది, అంతే కదా. ముసలితనం జుట్టంతా నెరిసిపోయి మనంతా బుగ్గలన్నీ జారిపోయి ఏమంటుంది. అంటే ఎవడైతే మానవ జీవితంలో ఈ శరీర సౌందర్యాలు శరీర సుఖాలు వీటి వెనకాల పడుతున్నారో ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ అంటే అంతే కదా, మనం ఈ శరీరానికి దీనికి పౌడర్లు పూసుకుంటూ, దీనికి లిప్స్టిక్లు కొట్టుకుంటూ, నెయిల్ పాలిష్లు కొట్టుకుంటూ, ఈ చీర అట్టుంది ఆ చీర అట్టుంది అంటే మనం ఈ శరీరం కోసం బతుకుతున్నాం. ఆశ్చర్యం ఏం లేదు. చనిపోయేప్పుడు మనకి అంతా బాధే. ఈ జన్మలో కూడా ఒక ఆయన అందంగా ఉండి మంచి గొప్ప ఫిలిం యాక్టర్, కానీ ఆ కర్మకాలి వయసు అయిపోయిన తర్వాత అన్నీ జారిపోయినాయి, బుగ్గలు జారిపోయి స్తనాలు జారిపోయి ఒళ్ళంతా ముడతలు, ఆ మొహం చూసేవాళ్ళు లేడు. ఇంక ఇన్నాళ్ళు లైమ్ లైట్ అంటే అందరూ వెనకాల పడి కెమెరాలు పెట్టుకుని ఫ్లాష్ లైట్లు వేసి ఇప్పుడు ఆ మొహం చూసేవాళ్ళు లేడు. ఆయనకు బతకడం కష్టమై ఆత్మహత్య చేసుకుని వచ్చింది. ఆయన సామాన్యమైనటువంటి యాక్టర్ ఏం కాదు, గొప్ప ప్రపంచం ఇంటర్నేషనల్ యాక్టర్. ఆ వయసులో ఉన్నప్పుడు అందరూ ఆయన వెనకాల పడి ఆయన చూసి నాకంటే గొప్పవాళ్ళు లేరు అన్నట్టుగా. కొద్దిగా వయసు అయిపోతుంటే ఆ అందం అంతా పోయింది. పోయేప్పటికి ఇంక జనాలు అంతే కదా, జనాలు ఇంకోరిని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆ రకంగా అంతం ఎలా అయింది, ఆత్మహత్య చేసుకుని తెచ్చింది. ఎవరు ఇప్పుడు నన్ను పోగొట్టలేదు, నా మోహం చూడలేదు, నేను బతికి లాభం ఏంది. ఈ జన్మలో వచ్చే జన్మలో ఏమవుతుంది? వచ్చే జన్మలో ఎవరైతే ఎలాంటి శరీరాల్ని, కొంతమంది బజార్లోకి పోతుంటే ఈ రోజులు మన నెల్లూరులో కూడా ఈ పెట్ డాగ్ షాప్స్ ఎక్కడ చూసినా కూడా అంటే జనాలు కుక్కల్ని ఎక్కువ పిల్లుల్ని కుక్కల్ని పెంచుకోవడం. ఆ పెంచుకొని దాని ఏమన్నా లాభమైంది. మీరు కోళ్ళు పెంచుకుంటే కనీసం కోడిని తింటారు, అది తప్పనుకోండి. కొన్ని పాపం పెంచుకొని అది మిమ్మల్ని నమ్ముకుంటుంది, ఎవరో దాని గొంతుకు వస్తారు.
అంటే నమ్మక ద్రోహం. దాని చక్కగా గింజలు పెడతాయి, అన్నీ చేస్తావు. ఆ తర్వాత దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తే మీ ఇంట్లో పండగ జరిగితే దానికి ప్రాణ సంకటం, అంతే కదా. మీ కూతురు బర్త్డే అంటే పాపం కోడి పట్ లేచిపోతుంది. ఎందుకంటే బర్త్డే రోజు మనం చికెన్ బిర్యానీ తినాలా. ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులు. ఏ భగవద్గీత చదవకుండా ఒళ్ళు తెలియకుండా బతకడం. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఏం చెబుతున్నాడు ఆయన? కాబట్టి మానవ జీవితంలో మీకు చెబుతున్నట్టుగా పరీక్ష అనేది ఉంది. ఇక్కడేదో మీరు పూర్వజన్మలో చేసిన అంతో ఇంతో వెనకాల రోజులు కొద్దిగా బాగానే ఉన్నాయి. ఆ రోజుల్లో మనం బతికి ఈ జన్మకు వచ్చాం. ఆ రోజుల్లో కొంత మంచి పనులే జరిగేవి. కాబట్టి మనకి ఈరోజు ఇప్పుడు కూడా మనకి తినడానికి తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి తిండి దొరుకుతున్నాయి. ఆ పాకిస్తాన్ వాళ్ళు చస్తున్నారంట. ఆ సింధు జలాల్ని మోడీ గారు కట్టేశాడు అక్కడ, అంతే కదా. వేసాడా లేదా? వాళ్ళు పాకిస్తాన్ అంతా కూడా సింధు జలాల నుంచి వచ్చే నీళ్లు తాగి వాళ్ళు బతుకుతున్నారు. ఆ నీళ్లను వాడుకొని పంటలు పండిస్తున్నారు. వాళ్ళు చేసే దుర్మార్గాలకి, ఈ నరమేధాలకి, ఈ మానవ హత్యలకి, తర్వాత జంతు మాంసం తినడానికి అలవాటు. ఆ టైం వచ్చిందంటే కట్. ఎలాంటి మొహమాటం లేకుండా భారతదేశం వాళ్ళకి సింధు జలం ఒక్క బొట్టు పోకుండా వాళ్ళు అనుకున్నారు, ఈయన ఆపు చేసి వాళ్ళే మునిగి వస్తారు, అప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆయన జలాలను అనుసంధానం చేస్తాం, అక్కడ నీళ్ళు ఎక్కువ అవుతుంటే ఇంకో కాలువ ద్వారా ఇంకో నది లేకపోతాయి. వాళ్ళు అనుకున్నట్టుగా సింధు జలాలని ఆపు చేసి 3 నెలలు కావస్తుంది పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి అనా కదా. ఏదో పొరుగాళ్ళంతా కలిసి ఉంటే సహాయం చేస్తాం, వాడు మనల్ని చంపుతూ ఉంటే గమ్మునుంటారా అని. సో వాళ్ళు అనుకో 3 నెలలు ఆగి ఆ నీళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు వస్తూనే ఉంటాయి పైనుంచి నీళ్ళు, కానీ దాన్ని డైవర్ట్ చేస్తే చక్కగా రాజస్థాన్లోకి అట్లా ఏర్పాటు జరుగుతుంది. అటు పాయింట్ వచ్చి మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే. అంతకుముందు చక్కగా ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే స్నానం ఏం చేస్తారు మీరు? కాబట్టి మానవ జీవితం ఇప్పుడు కూడా నేను ఎప్పుడు స్నానం చేస్తున్నా కూడా, ఎప్పుడు నీళ్ళు తాగుతున్నా కూడా నాకు ఈ ఆలోచన వస్తూ ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఇంకిపోతుంది, వానలు పట్టలేదు. మరి ఎక్కడెక్కడ నీళ్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ట్యాంకర్ కొనాలంటే 2,000 రూపాయలంట. మీకు వచ్చే 20,000 30,000 జీతంతో మీరు నీళ్లు కూడా కొనుక్కుంటుంటే ఏం బతుకుతారు? అంటే మానవులు చక్కగా గుర్తించాలి, మనకి దేవుడు అవసరం ఉంది, దేవుడు ఉన్నాడు. దానికి ఏంది గట్టిగా ఆర్గ్యుమెంట్ ఏంది? దానికి సింపుల్ ఆర్గ్యుమెంట్, కళ్ళు మూసుకుని దేవుడు, మీరు భగవద్గీత చదవకర్లా, దేవుడు ఉన్నాడని చెప్పడానికి. మీకు ఏమైనా మీకు మరీ పిచ్చెక్కకుండా ఏమాత్రం కొద్దిగా తెలివితేటలున్నా కూడా దేవుడు అనేవాడు ఉండి తీరాల్సిందే, లేకపోతే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? దానికండి మీరేం బెండకాయలు మీరు తయారు చేయాల, మీరేం బంగాళదుంపలు మీరు తయారు చేయాల, మీరేం దోసకాయలు మీరు చేయాల. ఎవడు మీ తాతగారు కూడా చేయలేదు, ఆయన కూడా దేవుడిని నమ్ముకుని బతికినాడు. ఎవరు మన తాతగారులు మనకి కూరగాయలు ఇవన్నీ ఏర్పాటు చేసి, దేవుడు ఏం కూరగాయ ఏర్పాటు చేస్తే అదే మనం తినాలి, అంతే కదా. అది దేవుడు ముందరే ఏర్పాటు చేశాడు. మామూలుగా ఇక్కడికి రావడమే తప్పు. ఈ భగవద్గీత పద్ధతిలో మనం ఈ భూమి మీద జన్మెత్తడం చాలా తప్పది, మీకు తెలుసో తెలీదు. కానీ ఊరట పడాల్సిన విషయం, ఊరట కలిగించే విషయం ఏంటంటే మానవ జన్మ దొరికింది మనకి. ఏ కుక్క జన్మ బర్రె జన్మ దొరికితే ఇవన్నీ ఎట తెలుసుకుంటాం మనం? అంటే దేవుడిదా ఇంకా మనం మనిషిగా పుట్టాము. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే మళ్ళీ మానవ జన్మ నుంచి మనం ఏ గొర్రె జన్మకో బర్రె జన్మకో పోకుండా, ఏ పిల్లి జన్మకో బల్లి జన్మకో పోకుండా ఎంత జాగ్రత్తగా బతకాల. అందుకే ఈయన కారణ జన్ముడు, ఈ ప్రపంచం యొక్క దిశను మార్చాడు. మీరేందో ఆ సెల్ ఫోన్లు
ఆ బుల్లెట్ ట్రైన్ అదేం దిశ మారడం కాదు, దిక్కుమాలిన చావుకు తయారవుతున్నాం. అంటే ఈయన వచ్చి లేదు, మానవులు వాళ్ళు ఎవరైతే మనకి తిండి పెడుతున్నారో, మీ తల్లిదండ్రులతో మీరు గొడవ పెట్టుకుంటే, మీ మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాడు దుర్మార్గుడే కదా, చెడబుట్టినటువంటి కొడుకు, చెడబుట్టిన కూతురు కదా. ఎవరైతే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసి ముసలి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి సేవ చేయకుండా, ఆ రకంగా దేవుడు మనకు అన్నీ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మనకి మానవ జన్మ దొరికింది. మీరు అనుకోరు, ఓయేమో ఇన్ని పురుగులు ఉన్నాయి, ఇన్ని పక్షులు ఉన్నాయి, ఇన్ని రకాల పాములు ఉన్నాయి, ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి, నాకు ఈ మానవ జన్మ దొరికే ఈ గొప్ప అవకాశం ఎలా కలిగింది? నేను మన దోమలు చంపుతూ ఉంటాం కదా, దోమల్ని చీమల్ని మనం లెక్క లేకుండా చంపుతూ ఉంటాం. ఏం చేస్తాం? కుడుతూ ఉంటే ఏం చేస్తాం? ఓ బకెట్ నీళ్ళు తీసుకొని కొడతారు, అన్నీ వస్తాయి, అన్ని నీళ్ళ పోయి. అలాగే దోమలు, మీరు ఆ బ్యాట్, చైనా వాడే బ్యాట్ కొనుక్కుంటారు, శబ్దాలు వస్తాయి, టెక్ 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 టెక్, ఏమంటే దోమలు వస్తున్నాయి అక్కడ. అది మీ ఒంటి మీద వాళ్ళ కూడా. ఒక ఆయనవాడు మీలాంటి కొద్దిగా అతి తెలివితేటలు ఉండేవాడు అడిగాడు, సార్ మీరు గొర్రెలను చంపడం, మేకలను చంపడం తప్పన్నారు, మరి ఈయన చీమలు చంపుతున్నాం, మనం ఈయన్ని దోమలు చంపుతున్నాం, అది తప్పు కాదా? భగవద్గీతలో ఏమనుంది? నీ మీద దాడి చేసేవాడిని, నీ మీద దాడి చేసేవాడిని నువ్వు అదుపు చేయడం అది నీ జన్మ హక్కు, అంతే కదా. అనవసరంగా వాడు మిమ్మల్ని కలబెడుతూ అంటే, మిమ్మల్ని డామినేట్ చేస్తూ అంటే, మిమ్మల్ని సతాయిస్తూ అంటే మీరు గమ్మునుంటారే అండి. నీ బతుకు నీదే, నా బతుకు నాదే, నా జోలికి ఎందుకు వస్తున్నావు, కబడ్దార్, జాగ్రత్త. అదే అక్కడ మహాభారత యుద్ధం జరిగింది దేనికి? మహాభారత యుద్ధం పాండవులు మంచివాళ్ళు, ఏదో వాళ్ళ తగ్గ వాళ్ళు కష్టపడి వాళ్ళు న్యాయంగా భగవంతుడి చట్టాలను పాటిస్తారు. కానీ దుర్యోధనుడు ఆయన లోభానికి పోయి, దురాశ, ఆశ, ఈర్ష్యకి పోయి, ఈర్ష, దురాశ. పాండవులకి కౌరవులకి యుద్ధం ఎందుకు వచ్చిందయా? దానికి కారణం దుర్యోధనుడు ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఒరే, వాళ్ళకుండే మంచి బుద్ధులు నాకు లేవే, వాళ్ళకు కూడా కీడు జరిగితే మేలు, వాళ్ళకి హాని జరిగితే మేలు, నేను వాళ్ళని వాళ్ళని ఇబ్బందుల్లో పడేయాలా? వాడి బతుకు వాడు బతకచ్చు కదా. అంటే భగవంతుని మర్చిపోయి మనమే కంట్రోల్ చేయగలమా, మనకు కావాల్సినట్టుగా మ్యానిపులేట్ చేయగలమా? సో ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది జీవితంలో పరీక్ష. ఇప్పుడు మనం అంతా ఎవడికి తెలిసి వాళ్ళు గుడి తినేవాడు గుడి తింటున్నాడు, సినిమాలు చూసేవాడు సినిమాలు చూస్తున్నాడు, క్రికెట్ చూసేవాడు క్రికెట్ చూస్తున్నాడు, క్లబ్లకు పోయాడు క్లబ్కి పోతున్నాడు, అంతా ఎవడు బతుకాలన్నట్టు ఉంది. కానీ పరీక్ష అప్పుడు మనకి తర్వాత జన్మ ఏం కాబోతుంది. సో చావు అనేటువంటిది మానవ జీవితానికి పరీక్ష. మామూలుగా మనం అనుకుని పుడతాడు చస్తాడని, కానీ చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదంట. జాతశ్చ ధ్రువ మృత్యుర్, ఎవడైతే జాత అంటే జన్మ, జాతశ్చ నువ్వు పుట్టావు అంటే చావడం కూడా ఖాయం. ఇది ప్రకృతి యొక్క నియమం. పుట్టినవాడు గిట్టక తప్పదు. కాబట్టి మీరు పశువుల్లాగా మనం అంత మర్చిపోయి చావు లేదన్నట్టుగా మనం, మాకు నెల్లూరులో ఒక ఇల్లు ఉంది, నాకు చెన్నైలో ఒక ఇల్లు ఉంది, నాకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, నాకు ఢిల్లీలో ఒక ఉంది. ఏంటంటే వాడు ఒక ఎంపీ అంట. అంటే ఎంపీ గారు అయినట్లయితే డబ్బులు ఉంటాయి. మామూలుగా ఉన్న చోట ఒక ఇల్లు ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాలంటే ఢిల్లీ చెన్నై పోవాలా, అంటే అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలా, హోదా ఉంది కదా. తర్వాత ఢిల్లీలో కూడా ఉండాలా. మరి హైదరాబాద్ మనకి దగ్గరుండే ఆంధ్రులు ఉండే మంచి పట్టణం అది, అక్కడ ఒకటి ఇల్లు ఉండాలా. తో నేను గమనించా, ఈయన పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటాడు. నెల్లూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ పిచ్చి కుక్కలాగా. అక్కడ ఉండే వాచ్మెన్ మాత్రం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వాడోడు పనికి మాలాడి ఇల్లు కడతాడు,
ఆయన వాచ్మెన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనే కదా. వాచ్మెన్ యజమాని వచ్చినప్పుడు సార్ అని 1-2 రోజులు వాడు పోయిన తర్వాత పేడ వదిలిందని చెప్పి ప్రశాంతంగా వాడి పెళ్ళాం బిడ్డలు అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. తెలివితేటలే ఏంది. మీరు డబ్బుని ఆ రకంగా ఖర్చు పెట్టడం కంటే దేవుడి కోసం ఖర్చు పెట్టుంటే చచ్చేప్పుడు దేవుడు గుర్తొస్తాడు, తిన్నగా వైకుంఠానికి పోవచ్చు అనే కదా. మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో వాళ్ళే మీకు గుర్తు రాబోతున్నారు. అందుకే దాన ధర్మాలు అన్నారు. దాన ధర్మాలు నాయన నువ్వు మానవ జన్మ పొందావు కాబట్టి కొద్దిగా టైం దేవుడికి కూడా అయ్యి కొద్దిగా ఖర్చు దేవుడికి కూడా పెట్టు. ఎందుకంటే ఆయనే నీకు జన్మిచ్చి ఆ గాలి ఇచ్చి నీరు ఇచ్చి తిండి పెట్టి దాన్ని ఏమంటారు మళ్ళా అంటే అతి తెలివితే అట్లా ఉండేవాడు ఏం చేశాడంట, ఒక బంగారు గుడ్లను పెట్టే కోడి ఉంది. కోడిని కుక్కుటం అంటారు సంస్కృతంలో. కుక్కుటం కోడి. ఆ కోడి ఇది బంగారు గుడ్లు పెడుతుంది. వీడు అనుకున్నాడు వెనక నుంచి కదా బంగారు గుడ్లు వచ్చేది, దానికి మేత పెట్టి ఆ డబ్బులు కూడా ఎందుకు పాడు చేయడం చెప్పి దాని గొంతు కట్ చేశాడు. వెనక నుంచి గుడ్లు రావడం ఆగిపోయింది. దానికి మేత పెట్టినంతకాలమే కదా అది గుడ్లు పెట్టేది. అలా మనం దేవుడికి సేవ చేసినంతకాలమే, మనం ఆ దేవుడు చెప్పినట్టుగా బతికినంతకాలమే మనకి ఈ భూమి మీద నూకలు దొరికే గ్యారంటీ ఉంటుంది. వాడేంది మేము కష్టపడుతున్నాం, దేవుడేంది మాకు దేవుడితో సంబంధం ఏంది. ఆ రకంగా మనం మాట్లాడుతుంటే మన బతుకు మళ్ళీ కష్టాల్లో పడి అప్పుడు ఓరి నాయన ఓరి దేవుడు అదేదో ముందే జాగ్రత్త పడి ఉంటే ఆ ఏడవడం తప్పు ఉండేది కదా. కాబట్టి ఇక్కడ మానవ జీవితానికి ఇక్కడ కాలేజీలో స్కూల్లో 10వ క్లాసుకి పరీక్ష, 12వ క్లాసుకి పరీక్ష, కాలేజీలో డిగ్రీకి పరీక్ష, పీజీకి పరీక్ష. మరి మానవ జీవితానికి ఎప్పుడు పరీక్ష అంటే పరీక్ష తర్వాత మీరు నెక్స్ట్ పాస్ అయితే అంతకంటే పై చదువుకి అంతే కదా. 10th క్లాస్ పాస్ అయితే కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే కానీ డిగ్రీ పాస్ అయితే కానీ మీరు పీజీలోకి పోలేరు. అలాగే మానవ జీవితం మనం పాస్ అవ్వడం అంటే ఏంది, ఫెయిల్ అవ్వడం అంటే ఏంది. మనం పాస్ అవ్వడం అంటే ఇప్పుడు జన్మ కంటే మనం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టామనుకోండి, సైకిల్ మీద తిరుగుతున్నాం, 2 వీలర్లో తిరుగుతున్నాం. ఇంతకంటే పెద్ద పొజిషన్ ఏంటంటే వచ్చే జన్మలో మీరు బాగా డబ్బు నీళ్ళలో పుట్టి కారులో తిరగడం, మీకు ఆస్తులు ఉండడం, అంటే హ్యాండ్ టు మౌత్ ఆ సమస్య పోయింది. ఇప్పుడు పని చేస్తే జీతం వస్తే కానీ బతకలేము. అంటే ఎక్కువ మంది 100 మందిలో ఎక్కువ మంది 90% మంది రెక్కాడితే కానీ డొక్కాడదు. మనం ఉద్యోగం చేస్తే కానీ మనకి బతుకు తెరువు ఉండదు. కానీ కొంతమంది వాళ్ళు బాగా ఆస్తిపరులు, కోటీశ్వర్లు, మళ్ళాంటి వాళ్ళని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి పని చేయండి అని నాకు కావాల్సినట్టుగా మీరు జీతం బారేస్తాం. ఆయన ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడు, మనకంత చేతులు విధులిస్తూ ఉంటాడు. అంతే కదా. మీకు ఎవడైనా 50,000 ఇస్తున్నాడంటే వాడు 50 లక్షలు సంపాదించకుండా మీకు 50,000 జీతం ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? మీకు 50,000 ఇస్తున్నాడంటే వాడు 50 లక్షలు సంపాదిస్తూనే ఉండాలి. 5 లక్షలు సంపాదిస్తే కూడా మీకు 50,000 వేయలేడు జీతం కదా. అంటే మిమ్మల్ని బాగా గాడిదలాగా వాడుకుంటున్నాడు అన కదా, వాడుకున్నాడు. కానీ ఎవరైతే చక్కగా అడుక్కునేదేదో మనుషుల దగ్గర పోయి అడుక్కోవడం కాకుండా మేము దేవుడిని అడుక్కుంటున్నాం. ఒకసారి మమ్మల్ని కూడా మీలాంటి వాడు ఎవడొచ్చి అన్నాడు, ఏం స్వామి మీరు జనాల దగ్గర డొనేషన్ తీసుకుంటున్నారు, డొనేషన్ తీసుకుని కదా ఈ బిల్డింగ్ కట్టింది. మేము చెప్పాము, నేను ఎవరిని నమ్ముకుని బిల్డింగ్ కట్టలేదు, దేవుడిని నమ్ముకుని కట్టాను. మీ వెనకాల పడి అడిగితే బలవంతంగా ఇస్తారా? బుద్ధి పుడితే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అంతే కదా. ఏం బలవంతల్లా మీ మందిరం కట్టాము, చెప్పుకోవడానికి ఊళ్ళో చాలామంది డబ్బులు ఇచ్చారు. కానీ మేము అట్లా అనుకోం. డబ్బులు ఇచ్చిన వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు, వాడు మాకు చేసింది ఏం లేదు. మీరు మందిరానికి డబ్బులు ఇస్తే మీకు పుణ్యం చేసుకున్నారా, మాకేమైనా చేశారా? మాకు చేసేటైతే మీరు మాకే కమిట్ అవ్వాలా. సార్ మా బతుకంతా మీ మందిరం చక్కగా నడపడానికే మా బతుకని, మీరే అట్లా బాధ్యతను తీసుకోవాలి.
ఇక్కడ ఎవరైనా తీసుకున్నారైంది మందిరం నడపడానికి మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఈయన మా భక్తుడు, ఆయన నువ్వేమైనా బాధ్యత తీసుకున్నావా? ఇచ్చేది అట్లా కొద్దిగా ఇచ్చేసిపోతూ ఉంటారు, అవునా కదా? ఈయన బాధ్యత తీసుకుని ఉంటే ప్రతి నెల నేను మందిరానికి నా జీతంలో 10% పోయి నేను మందిరానికి ఇవ్వాలి. ఎందుకంటే మందిరం నడపడంలో నేను కూడా ఒక భాగీదారు, నేను కూడా ఉండాలి. నేను కూడా దేవుడికి నా బతుకంతా సేవ చేసుకోవాలి. అంటే ఎవరిని ఉన్నారేంది, ఆయన ఒకడు ఉన్నట్టు నరికి ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు ఆయన ఇస్తూ ఉంటాడు. మా కూతురు బర్త్డే సార్, ఈరోజు 2500 తీసుకోండి. 2500 మందిరం నడుస్తుందే అండి, 2500తో మాకు నెలకి 2,50,000 ఖర్చు. ఎవరో ఒకళ్ళు ఇచ్చే 2500 మందిరం అంతా దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆయన తన పద్ధతిలో. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంది, జీవితం ఆఖరిలో మనం పరీక్షా సమయం మనకది. ఎవరైతే చక్కగా దేవుడిని తెలుసుకొని ఎవరో సమయాన్ని దేవుడికి ఇస్తో, మనం ఉన్నదానిలో కొంత దేవుడికి ఇస్తో, ఉన్నదానిలో ఆయన దగ్గర 10,000 ఉంటే 500 ఇస్తాడు, మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇస్తాడు. ఇబ్బంది అండి. ఎవరి కోసం నడుపుతున్నారు మందిరం? నేను బతకడానికి మందిరం నడపక్కర్లా, నేను నా రూమ్లోనే చేసుకోవచ్చు. ఈ భగవద్గీత స్టడీ, జపం చేసుకోవడం, ఇంత పెద్ద హాల్లో కూర్చుని నేను జపం చేయక్కర్లా, నా రూమ్లో చేసుకోవచ్చు అని. కానీ ఈ మందిరం ఎవరి కోసం కట్టాం? మీకోసం కదా. అంటే మన కోసం మందిరం కట్టినప్పుడు ఇది మన అందరం కూడా బాగుపడుతున్నప్పుడు చక్కగా మన అలవాట్లు మారుతాయి, మన స్వభావం మారుతుంది, మన ఆనందం యొక్క స్టాండర్డ్ ప్రస్తుతం నాలుక రుచి కోసం, కానీ మనసుకి ఎలా ఉల్లాసం కలుగుతుంది అది మనకి తెలియదు. చదివితే కదా భగవద్గీత. కాబట్టి ఒక 3 నిమిషాలు ఉంది. ఈరోజు శ్లోకంలో చెప్పింది, మనుషులు టైం పాడు చేసుకోకూడదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, కాలక్షేపం నైవ కర్తవ్యం. మనం ఏదో టైం పాస్ చేయడం కాదు, మన తలకాయ ఏ దిశలో పోతుంది. ఆయన అంటున్నాడు, కాలక్షేపం నైవ కర్తవ్యం ఆయుక్షీణే దినదినం. రోజు రోజుకి మనం సంపాదించిన లేకపోయినా చావు మాత్రం దగ్గర పడుతుంది. మీ కోరికలు తీరుతున్నాయా లేదా, మీ ప్రణాళికలు ప్రకారం అది తెలియదు. జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగినా కూడా ఇక్కడ మీరు సుఖపడేది లేదు, తర్వాత జన్మకి మనం ఏం తయారవటం లేదు. అందుకే ఏమన్నాడు ఆయన వేదాల్లో, కాలక్షేపం. మనం కాలక్షేపం కోసం కూర్చోాలి మందిరంలో. నేను మానవ జన్మైతే ఈ దోమలేంది, ఈ చీమలేంది, ఈ ఆకలి బాధ ఏంది, ఈ రోగాలేంది, ఈ ముసలితనం ఏంది, ఈ చావు ఏంది, ఈ బాధ్యతలు ఏంది, దీనికి ఎప్పుడైనా దీని నుంచి మనకు మోక్షం ఏమన్నా ఉందా, ముక్తి ఉన్నదా? ఈ సమస్యల నుంచి ఉంది. అదే భగవద్గీత, భగవంతుడు నువ్వు రాకూడనటువంటి చోటుకు వచ్చావు కాబట్టి నువ్వు మళ్ళా నాతో సంబంధం కోసం ప్రయత్నం చేయి. మీరు గురువుని ఎత్తుక్కోకర్లా, నాకు భగవంతుడితో సంబంధం కావాలా అని బలంగా మీలో ఆలోచన ఉంటే మీ ముందుకు ఒక గురువు అనేవాడు వాడే వస్తాడు. ఏం ఎత్తుక్కోకర్లా. మనకంటే ఎక్కువ భగవంతుడు మనల్ని వెనక్కి రమ్మని కోరుకుంటున్నాడు. మనం దేవుడి దగ్గరికి పోవాలనుకోవట్లా, కానీ మనమంతా దేవుడి సంతానం. మరి నా పిల్లలంతా కూడా నానా యాతనలు పడుతున్నారు ఆ భూమి మీద. నా దగ్గరికి వస్తే ఇక్కడ ముసల్తనం లేదు, ఇక్కడ రోగం లేదు అని నన్ను వైకుంఠము అన్నారు. వైకుంఠం, కుంఠం అంటే అన్ని సమస్యలే, A to Z సమస్యలు. వైకుంఠం అవే ఫ్రమ్ మిజరీస్. వైకుంఠం అంటే కుంఠితమైన జీవితం లేనటువంటి ప్రదేశం. అంటే అక్కడ అన్నీ కూడా నడక నృత్యంలాగా ఉంటుంది, మన మాట పాటలాగా ఉంటుంది అక్కడ కదా. మనం ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ దొరికిన దాంతో బతకాల, అక్కడ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. ముసల్తనం లేదు, రోగం లేదు, సాగు లేదు. మనమంతా ఇప్పుడు భగవంతుడితో సంబంధం లేకుండా మనం అనాథల్లాగా బతుకుతున్నాం.
మనం భగవంతుడితో సంబంధం లేకుండా అనాథల్లాగా బతుకుతున్నాం. వాడు కోటీశ్వరుడైనా, వాడు ప్రధానమంత్రి అయినా అందరూ కూడా ఇక్కడ దిక్కులేని వాళ్ళే. ఇది చావు వచ్చేప్పుడు ఆ ప్రధానమంత్రి గారు ఆయన స్విట్జర్లాండ్లో కుక్క జన్మెత్తచ్చు, ఆయన ఆ రాష్ట్రపతి భవన్లోనే ఏదో పిల్లి జన్మెత్తచ్చు. విడోండు, ఎందుకంటే ఆయన పద్ధతిలో, భగవద్గీత పద్ధతిలో బతకలేదు, మనస్సును ఆ విధంగా నడుపుకోలేదు. కాబట్టి మనకి చనిపోయేప్పుడు మనకందరికి ఎలాంటి ఆలోచన వస్తుందో మీరే చెప్పలేరు. మీకు చనిపోయేప్పుడు, ఎందుకంటే మనం నానా రకాలుగా ఆలోచిస్తున్నాం. కానీ భగవద్గీత అర్థమైతే ఏది చేసినా కూడా కృష్ణుడికి దగ్గరయ్యే విధంగా, ఏది చేస్తున్నా, తింటున్నా, పాడుతున్నా, కుటుంబంలో సంబంధాలున్నా అంతా కూడా కృష్ణుడికి దగ్గర అవుతున్నావా లేదా, కృష్ణుడికి దగ్గర అవుతున్నావా లేదా. బట్ ఏమన్నాడు, యమ్యం వాపి స్మరన్ భావం. జీవితంలో ఆఖరి పరీక్ష మన అదుపులో లేని ఆలోచనలు, చంచలమైనటువంటి మనస్సు, భౌతికమైనటువంటి ఆలోచనలు, ఇక్కడ సంబంధాలు, వీటిల్లోనే కూరుకుపోతున్నామంటే గ్యారంటీగా చెప్పచ్చు, మీరు బతికి ఇంత వయసులో ఉన్నప్పుడే మీ ఆలోచనలు సంసారంలో ఇరుక్కుపోయాయి. ఇంకా అదుపు లేనప్పుడు మీకు ఏం ఆలోచనలు వస్తాయి, ఎలా చెప్పగలరు? దానికి సాధన చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతాడు, ఎవడో క్రికెట్ ప్లేయర్ అవుతాడు, సడన్గా నన్ను తీసుకెళ్ళి ఆడమంటే తలకాయ గొప్పి కొడుతుంది, ఎట్లా తప్పించుకోవాలి కొడుతుంది. అంత ట్రైనింగ్, అవునా కదా, ఆ ట్రైనింగ్. కాబట్టి మానవ జీవితంలో మనం ప్లాన్ వేసుకోవాలి. మానవ జీవితం ఒక ఉద్దేశం, ఆత్మకి కృష్ణ పరమాత్మతో సంబంధం పొందడం, ఇది జీవితానికి ప్యాస్. అది లేకపోతే మళ్ళీ వలయం, చావడం, పుట్టడం, అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. కాబట్టి మీరు కేవలం తొలి ఏకాదశి ఇట్లా కాదు, కనీసం ప్రతి వారం ఆదివారం పోయేసి మెల్లిగా, వీలుంటే వారంలో 2 సార్లు పోయి రోజు పోగలిగితే బెస్ట్. ఎందుకంటే మనకు కావాల్సిందే దేవుడు కాబట్టి. హరే కృష్ణ.